హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా ఆర్చి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. సూపర్ ఎంజాయ్ చేస్తున్నాను. ఈ ఫెస్టివల్ నా బేబీకి ఫస్ట్ టైం కాబట్టి, నా బేబీతో నాకు ఫస్ట్ టైం కాబట్టి సంథింగ్ స్పెషల్ కొంచెం బాగుండింది. ఎందుకు కొంచెం అంటున్నానంటే, బయట ఎక్కడ వెళ్ళలేం కాబట్టి ఈ సీజన్లో బేబీకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ కోల్డ్ అయితే మళ్ళీ హెడేక్ కాబట్టి సో ఇంట్లోనే సెలబ్రేషన్స్ అంటే బయట ఎవరిని రిలేషన్స్ కలవలేం కాబట్టి కొంచెం అన్నాను. అందులో స్పెషల్ ఏంటంటే బేబీకి భోగిపళ్ళు వేయడము. ఇది మాకెవరికి ఎవరు చేసినట్లు లేదు. నేను నా బేబీకి చేసుకుంటే అది చాలా స్పెషల్ అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మేము సంక్రాంతి డే 2 రోజు మేము పిండి వంటలు అయితే చేస్తున్నాము. పిండి వంటల్లో ఈరోజు మా సైడ్ అయితే మురుకులు అంటారు. ఇంకా అట్లనే పబ్బిళ్ళలు, నిప్పట్ట అంటారు. ఇవి చేస్తున్నాం అనమాట. ఇక్కడ మురుకులు అయితే చేస్తున్నాము. స్టార్టింగ్ అన్నీ అరేంజ్ చేసుకున్నప్పుడు ఇట్లా మా అమ్మ పెట్టిస్తుంటే మా అన్న అలా పిండాడు. కాకపోతే నేను కూడా ట్రై చేశాను. స్టార్టింగ్లో పిండి చాలా గట్టిగా ఉండడం వల్ల సరిగ్గా రాలేదు. తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసి చేయడం వల్ల చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయి. సాఫ్ట్గా అంటే క్రంచీగా అట్లా ఏం రాలేదు. కొంచెం గట్టిగానే వచ్చాయి. చాలా కష్టంగా అనిపించింది అవంతా చేసేటప్పుడు. ఎందుకంటే మేము ఎప్పుడు చేసినా దాంట్లో ఏదో ఫ్లాప్ అనేది ఉంటుంది. ఈసారి కూడా సేమ్ రెగ్యులర్గానే అది కొంచెం గట్టిగానే వచ్చేపాటికి ఇంత కష్టపడి చేయడం ఎందుకు అంటారా? మా అన్న మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అడిగారంట, ఏం తెస్తున్నావు అని. సో కష్టపడి చేస్తున్నారు. ఇక్కడైతే ప్రతిసారి వచ్చినట్లే యూజువల్గానే వచ్చాయి, కొంచెం గట్టిగానే. మీకు ఏదైనా టిప్స్ తెలుసుంటే నాతో షేర్ చేయండి, ఎలా అవి క్రంచీగా వచ్చి సాఫ్ట్గా ఉంటాయి తినడానికి అని. మేమైతే మా సంక్రాంతిని ఇలాంటి పిండి వంటలు, ఇంకా భోగిపళ్ళు, చికెన్, మటన్తో అయితే ఎండప్ చేసాము. మీరు ఎలా చేశారో నాతో షేర్ చేయండి. వాళ్ళందరూ కుకింగ్ డిపార్ట్మెంట్ అయితే నేను ఈటింగ్ డిపార్ట్మెంట్. జస్ట్ దాంట్లో సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసి చెప్తున్నాను. కానీ ఫైనల్గా మనం కూడా చేయాల్సి వస్తుంది కదా, అందరూ అలసిపోయినప్పుడు. అలాంటప్పుడు ఇక్కడ డయానా ట్రై చేసి తనే చూసుకొని భయంకరంగా నవ్వుతుంది. సో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నేను కూడా దిగాను అనమాట. కొంచెం బెటర్గానే వచ్చాయి నాకు. కాకపోతే అప్పటికి పిండి కొంచెం మెత్తగా కలపడం వల్ల చాలా బాగా వచ్చాయి. ఫస్ట్లో అన్న చేసినప్పుడు అయితే చాలా టైట్ ఉండింది. ఇక్కడ నేను వేస్తున్నాను చూడండి. అలా అని చెప్పి బాగా వేసావా అని ప్రతిసారి నా దగ్గర వేయించకండి. అదేదో కొంచెం పర్ఫెక్ట్గా రావాలన్నట్టు ట్రై చేశాను. సో కొంచెం బాగా వచ్చింది. ఈ పిండి వంటలు అంతా చాలా లెంతీ ప్రాసెస్. ఏదైనా ఒకటి మొదలు పెట్టామంటే ఈవినింగ్ అవ్వాల్సిందే. అందులోనూ చిన్న స్టవ్లు చిన్నవి కాబట్టి కొంచెం టైం పట్టింది బాగానే మాకు. అదే పెద్ద స్టవ్లు చాలామంది ఉండి చేసేలాగా ఉంటే చాలా బాగుండేమో, త్వరగా అయిపోను. ఇంత కష్టపడ్డాం కాబట్టి మధ్యలో హెడేక్ వచ్చడం వల్ల టీ తాగాలనిపించింది. పక్కనే టీ ట్రై చేసాము. ఇలా టీతో పాటు ఫైనల్లీ మాది జోగులతో మాత్రం మా ఫుడ్ అంతా ఐటమ్స్ అయితే చేసాము. మొత్తానికైతే చాలా టైం తీసుకుంది చేయడానికంతా. సో ఇదండి నా డే 2. ఇలా పిండి వంటలతో అయితే గడిపేశాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేఖా ఆర్చి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.